తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అంశాల్లో వేగంగా మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు కొనసాగుతున్న స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రీఅడ్రెసల్ సిస్టమ్ గా పునరుద్ధరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు చేయడానికి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అయితే స్పందన కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించిన టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెన్స్ సిస్టమ్ ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ పరిశీలనల కోసం గతంలో చంద్రబాబు ప్రజావేదిక భవనాన్ని నిర్మించారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లి ప్యాలెస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తామంటూ జగన్ హడావుడి చేశారు. కేవలం స్పందన రివ్యూలతోనే సరిపెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. దీంతో టీడీపీ ప్రభుత్వం ఈ స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెన్స్ సిస్టమ్ ను పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని భావించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మెమో జారీ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఆఫీసులో ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ను అమలు చేయనున్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ పునరుద్ధరణ చేయబోతున్నారు. స్పందన రివ్యూలతో ఇప్పటికే గత ప్రభుత్వం సరిపెట్టితే దానిలో ఉన్న లోపాలని సరిచేస్తూ ప్రస్తుతం పబ్లిక్ గ్రీవెన్స్ లో ప్రజలకు సంబంధించిన సమస్యల వివరాలని స్వీకరించే అవకాశం ఉంది. అన్ని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సీఎస్ నీరబ్ కుమార్ మెమోలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే గనక ఏదైతే గతంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉండేదో స్పందన స్థానంలో దాన్ని తిరిగి పునరుద్ధరించారు. ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో అనేక లోపాలు ఉండడం, లక్షల్లో ఫిర్యాదులు కావచ్చు, సూచనలు కావచ్చు పేరుకుపోవడంతో వాటన్నిటినీ క్లియర్ చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అదే సమయంలో దీనికి మొత్తం ఒక ప్రాపర్ మెకానిజం ఉండాలని భావించినటువంటి ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ గతంలో ఏదైతే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిందో దాన్ని తిరిగి పునరుద్ధరణ చేశారు. ఈ స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా వాటికి బదిలీ చేయబోతున్నారు. ఇదే సమయంలో వీళ్ళంత తొందరగా వీటన్నిటిని కూడా పరిష్కరించి ఏవైతే సమస్యలు, ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తాయో వాటి నుంచి రెగ్యులర్గా తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు దాన్ని స్పందన అనే పేరుతో పిలిచారు. ప్రతి స్పందన కార్యక్రమంపై గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం కూడా రివ్యూ నిర్వహించేవారు. తర్వాత కొన్నాళ్ళు నిర్వహించిన తర్వాత ఆ రివ్యూను కూడా నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంటి వద్దే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చేయించారు ప్రభుత్వ ధనంతో. అయితే లాస్ట్ మినిట్లో దాన్ని రద్దు చేశారు. అంటే భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది, వస్తే కనుక మళ్ళీ సీఎంకు ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలో టీటీడీకి సంబంధించిన ఖాళీ స్థలం ఉంటే అక్కడ భారీ ఎత్తున స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం, అక్కడే పూర్తి స్థాయిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తాం, అక్కడే ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. అది కూడా అటకెక్కిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, అదేవిధంగా సూచనలు స్వీకరించడానికి ప్రజావేదికను నిర్మించారు. అటువంటి ప్రజావేదికను సుమారు 8 నుంచి 9 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మిస్తే దాన్ని అడ్డంగా కూల్చేసిన పరిస్థితి అయితే జగన్ సర్కార్లో ఉంది. అదే ప్రజావేదిక ఉండుంటే గనక అక్కడే రెడ్రెసల్ సిస్టమ్ కొనసాగేది. ఈ సమస్యలు ఇప్పుడు పేరుకుపోయిన సమస్యలన్నీ ఉండేవి కాదు. దాన్ని లేకుండా చేసి ఇప్పుడు సమస్యలు పేరుకుపోయాయని చెప్పేసి వాటిని పరిష్కరించకుండా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ స్పందన కార్యక్రమాన్ని అటకెక్కించిన పరిస్థితి అయితే ఉంది. కలెక్టర్లతో కేవలం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించండి, ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించండి అని ఆదేశాలు తప్ప నిధులు విడుదలైతే లేదు. దీంతో చాలా వరకు కూడా సమస్యలు ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కావచ్చు, సమస్యలు కావచ్చు పేరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ తిరిగి ప్రారంభించడంతో ప్రతి సోమవారం కూడా క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా గతంలో అయితే ఫిర్యాదులు స్వీకరించేవారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏ రోజు తీసుకుంటారనేది కూడా కొత్తగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరికీ కూడా
స్పష్టమైన ఆదేశాలు ఒక మెమో రూపంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అందజేశారు. కాబట్టి ఇక్కడి నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుంది. ఫిర్యాదులు సూచనలను ప్రజల నుంచే నేరుగా తీసుకునే కార్యక్రమం ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల వద్దకే పాలన, ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వాన్ని తెలియజేసే ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందుతున్న అభిప్రాయం అయితే మాత్రం టీడీపీ నాయకత్వం భావిస్తోంది, ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఈ కార్యక్రమం 100% సక్సెస్ రేట్ సాధించింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా కూడా ప్రభుత్వం కూడా తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు పాలనలో తమ మార్క్ చూపించడంలో భాగంగా ఎవరైతే గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు ఉన్నారో వారందరినీ దూరం పెట్టడం, టీటీడీ ఈవో ధర్మారెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి శ్యామలరావును అక్కడికి తీసుకురావడం, విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఆయన్ని, ఈ విధంగా ఒక్కొక్క అంశాలను కూడా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా టీటీడీ నుంచి ప్రారంభించిన ప్రక్షాళన ఇప్పుడు స్పందన, అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనే ఒక పాత పద్ధతినే పునరుద్ధరణ చేసి పూర్తి స్థాయిలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం వరకు వచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అన్నీ కూడా వరుసనే తాను ఏదైతే 5 ఫైళ్ల మీద సంతకం చేశారో ఆ జీవోలన్నీ కూడా వరుసలో ఇచ్చుకుంటూ వస్తున్నారు. గంటల వ్యవధిలోనే వాటికి జీవోలు ఇవ్వడంతో పాటు ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా తొందరగా చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిలో భాగంగా ఈరోజు శనివారం కావడంతో ఇంటి వద్దే సీఎం అటు సిఎస్ డీజీపీతో కూడా సమావేశమై ఏవైతే చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్షించే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం పోలవరం అని గతంలో ఏదైతే కార్యక్రమం నిర్వహించారో రేపు సోమవారం వస్తుంది కాబట్టి పోలవరం పర్యటన ఉంటుందా అనే కూడా భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న జలవనరుల శాఖ అధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యంలో సోమవారం పోలవరం సందర్శన కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇంకా షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ రేపు ఏమీ మేజర్ కార్యక్రమాలు లేకపోతే కనుక పోలవరం వెళ్ళి సీఎం స్వయంగా అక్కడ పర్యవేక్షించే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద తన మార్కు రాజకీయాలను, తన మార్కు పాలనకు చంద్రబాబు వచ్చిన 2-3 రోజుల్లోనే శ్రీకారం చుట్టారని మనం భావించాల్సి